హలో గాయ్స్, వెల్కమ్ టు ద మైటీ 2.2 తెలుగు గేమర్. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే, లాస్ట్ బ్యాక్ నేను అమెరికాలో యుఎస్ఏకి వెళ్తున్నానని ఒక వీడియో పెట్టాను. అక్కడ నేను వెళ్ళి ఇండియాకి కూడా వచ్చేసాను. కానీ చింటూ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు దగ్గర ఛానల్ లేదు, చిన్నోడు అనమాట. వాడు ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్. సో వాడు గేమ్స్ అయితే పొద్దున రాత్రి సాయంత్రం కంటిన్యూస్గా ఆడుతున్నానంటే 5 hours దాకా ఆడుతున్నానంట. నాకైతే షాక్ అయింది, ఎందుకంటే నేను అక్కడ లేను. అక్కడ ఉంటే నేను చదువుకునేవాడిని, అంటే వాళ్ళని నేను చదివించేవాడిని. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే అని అడిగాను. ఇదే తగ్గించుకుంటే మంచి. నువ్వు చాలా గేమ్స్ పొద్దున రాత్రి కంటిన్యూస్గా ఆడుతున్నావంట. మీ అమ్మ చెప్తున్నారు, మీ అమ్మ చెప్తుంది, అంటే మీ మమ్మీ మా నాన్నగారు చెప్తుంది ఎప్పుడు చూసినా గేమ్స్ ఆడతారని. అవునా? వీక్షిత్ కూడా ఉన్నాడా? సరే సరే సరే. చింటూ వాడు ఎక్కువ గేమ్స్ కంటిన్యూస్గా 5 hours దాకా ఆడుతున్నాడని చెప్పాడు. 5 hours కాదు, పొద్దున రాత్రి సాయంత్రం ఆడుతానే ఉంటావంట చింటుగాడు. అంటే బుక్కులు పట్టుకోకుండా, అంటే స్కూల్ నుంచి వస్తావు కదా, స్కూల్ నుంచి రాకుండా ఎవరైనా హోంవర్క్లు చేస్తారు కానీ ఫోన్ పట్టుకుంటావా అంట నువ్వు. కాదు, నాన్నగారు చెప్తున్నారు. అంటే మా నాన్న, మీ నాన్న కాదు, మీ అమ్మ నాన్నగారు చెప్తున్నాడు. అదే జేజీ ఉన్నాడు, జేనానా నాన్నగారు చెప్తున్నాడు. బుక్కులు స్కూల్ నుంచి రాగానే బుక్కులు పట్టుకోవాల్సింది, ఫోన్ పట్టుకుంటున్నావంట. సరే, నువ్వు చెప్పింది నేను నమ్మను, కానీ నువ్వు పొద్దునుంచి సాయంత్రం దాకా ఫోన్లో పట్టుకుంటున్నావు కదా. రోబ్లాక్స్లో ఒక గేమ్ చెప్తాను, ఆ గేమ్ సరిగా ఆడతావా లేదో చూద్దామా? ఛాలెంజ్ నీకు. అంటే నువ్వు పొద్దునుంచి సాయంత్రం దాకా ఆడతావు కదా. రే నిన్నే.
చిన్న గ్లిచ్ అయితే అయిందనమాట. సో దానివల్ల నా రోబ్లాక్స్ మధ్యలోనే ఆగిపోయింది. సో అక్కడి నుంచి నేనైతే కంటిన్యూగా చేసా, కానీ అక్కడ ఒక చిన్న షార్ట్ కట్ అయితే కనపడింది. సో ఆ షార్ట్ కట్ తెలియాలంటే మీరు లైక్ చేయాలి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. సో 100 లైక్స్ లాగా రావాలి, అలాగే 100 సబ్స్క్రైబర్స్ దాకా రావాలి. అప్పుడే నేను మీకు నేను చూపిస్తాను ఆ షార్ట్ కట్ ఏంటో. సో ఒక చిన్న వీడియో అయితే ప్లేస్ చేస్తాను, ఎందుకంటే అక్కడి నుంచి నాకు గ్లిచ్ అయింది కాబట్టి. అంటే వాడు ఎక్కడున్నాడో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో నేను వాడి ఫోన్లో నుంచి వాడు స్క్రీన్ షేర్ అయితే చేశాడు, అది కూడా నేను రికార్డ్ చేస్తా, నేను పంపిస్తాను చూడండి. సో ఫైనల్లీ మీరు ఇప్పుడైతే చూసారు కదా నేనే కదా విన్నాను. సో మా తమ్ముడైతే ఓడిపోయాడు, కానీ గేమింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవ్వలేదు గేమ్ ప్లే. సో అయినా అన్ని సార్లు ఆడినా కూడా వేస్టే, అండ్ అవర్స్ ఆడినా కూడా వేస్టే. చదువుకుంటే వాడు క్లాస్ టాపర్ అయి ఉండొచ్చు. సో నేను వాడికి బుద్ధి చెప్పానులేండి. ఈ వీడియో అప్లోడ్ చేస్తే ఇంకోసారి వాడు చూస్తాడు. యాక్చువల్లీ ఈ వీడియో వాడి బర్త్డే వీడియోని అప్లోడ్ చేస్తానని వాడికి అబద్ధం చెప్పా, కానీ ఇది టు బీ ప్రాంక్. అంటే నేను వాడి బుద్ధి చెప్పడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, బాగా చదువుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బాయ్.